యువకులకు నాదొక విన్నపం. మీరు చాలా బిజీగా ఉన్నారు. మీ దగ్గర 10-15 నిమిషాల కంటే ఎక్కువ టైం లేదు. అందులోనే పూజ చేస్తున్నారు. కానీ ఈ రోజు నుంచి ఆ పూజలన్నీ ఆపేయండి. అగరబత్తి కూడా వెలిగించద్దు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మీ తాత నానమ్మ కావచ్చు, లేదా మీ అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళతో 10-15 నిమిషాలు కూర్చోండి. వాళ్ళతో మాట్లాడండి. మీరు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు, వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు. కానీ పర్వాలేదు, వాళ్ళ జ్ఞాపకాలు అభిప్రాయాలు మీతో పంచుకుంటారు. మీలాంటి యువకులు అలా ఇంట్లో పెద్దవారితో ప్రతిరోజు 15 నిమిషాలు గడిపితే మీరు ఏ పూజలు చేయక్కర్లేదు. మీరు వాళ్ళతో గడిపిన ఆ 15 నిమిషాలు మీకు వచ్చిన పుణ్యం వచ్చినట్టే అని భగవంతుడు మీ ఖాతాలో వేస్తాడు. ఇది మాత్రం మర్చిపోకండి. అందరూ ఏదో ఒకరోజు ముసలివాళ్ళు అవుతారు, కావాల్సిందే. ఈరోజు ముసలివాళ్ళు, ఒకరోజు యువకులు. ఇప్పుడు యువకులు వృద్ధులు అవుతారు. ఇంట్లో ఉన్న వృద్ధుల్ని గౌరవించండి, వాళ్ళతో సమయం గడపండి. దీన్ని మించిన పూజ లేనే లేదు.